హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో గైస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ప్రీవియస్ వీడియో కనుక చూస్తుంటే మా అత్తయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారని మీకు తెలిసిపోయి ఉంటుంది. దొంగ 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 మా పూలన్నీ ఎత్తుకోబోతున్నారు గైస్. కింద అత్త కూర్చుని దొంగలకు నిజంగా వీళ్ళిద్దరు అక్కలు చెల్లెళ్ళు గైస్. వీళ్ళల్లో అక్క ఎవరు చెల్లెలు ఎవరు కనిపెట్టిన ఒకసారి మొఖాలు చూపిండి మీ దాన్ని. వీళ్ళిద్దరు అక్క ఎవరు చెల్లెవరో కనిపెట్టండి మీరు ఈ వీడియో అయిపోయే లోపల. ఎండింగ్లో చెప్తా అక్క ఎవరో చెల్లెవరు. నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వ అత్త. వాళ్ళకి ఇక్కడ ఊరికే దొరికే పూలు వాళ్ళకి 100 రూపాయలు అంట గైస్ వైజాగ్లో. నిన్న వచ్చిన దగ్గర నుంచి పూల మీద పడింది మా చిన్నత్త. మాకు కూడా ఇవ్వండి. వాళ్ళు ఎలా పంపించిన అలా సరదాగా మాట్లాడుకుంటూ పూలు కోసేసుకొని అల్లేసుకున్న తర్వాత గుడి దగ్గరికి వెళ్తే బయలుదేరిపోయాం అనమాట. ఫస్ట్ అయితే పోలేరం దగ్గరకు వచ్చాము, దర్శనం చేసుకున్నాం. చాలా పెద్ద అయిపోయింది. నాకు తెలిసి ఈసారి పొంగల్ నాకు చాలా స్పెషల్. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు. అలాగే ప్రతిసారి పూజ చాలా లేట్ అయిపోద్ది అనమాట. ఫుల్ జనాలు ఉంటారు. అందులో ఈసారి అయితే మేము వెళ్ళే టైంకి ఖాళీగా ఉండింది. ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ బండి ఉండింది అనమాట. అక్కడ ఇంకా ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే వదలం కదా, నాతో పాటు మా అత్తలు కూడా తినమని చెప్పాను. వద్దు అన్నారు. మనం ఊరుకోం కదా, తినిపించేసామన్నమాట. ఇది నీదే నాన్నయ్య. ఎందుకా నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? అందుకే వస్తాను. మెరుపు తీగలాలు వచ్చి వెళ్ళిపోతే మేము చూసుకోవద్దా? వచ్చినందుకు ప్రూఫ్. మళ్ళీ ఎవరైనా వెళ్ళారా అని అడిగితే వీడియోలో కొంచెం నా వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి గైస్, ఎందుకంటే జలుబు చేస్తుంది, కొంచెం గొంతు అటు ఇటుగా ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక కామన్ డైలాగ్స్ కొడతారనమాట. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళాలి అంటారు. ఉండమన్న ప్రతిసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 1 వీక్ ఉంటాము లేదా 2 వీక్స్ ఉంటామని వాళ్ళు చెప్తారు. వాళ్ళకి చెప్పడం కామన్, మాకు వినడం కామన్. మాకైతే అలవాటు అయిపోయింది గైస్ వీళ్ళు ఇలా చెప్తుంటే విని. ఇంట్లో కూర్చొని ఎన్ని మాట్లాడుకున్నా సరే మనం వెళ్ళేటప్పుడు లాస్ట్ మినిట్లో ఇంకా చాలా గుర్తొస్తాయి అనమాట. ఆ టైంలోనే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నాము. నలుగురు అక్కడ నిల్చొని చెక్క మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా బస్సు అయితే వచ్చే టైం అయింది. అందుకని బ్యాగ్స్ అన్ని సర్దుకొని రోడ్డు కట్ సైడ్ వెళ్ళిపోతున్నారు. మమ్మీ అయితే ఎదురొస్తుంది అనమాట. నేను అందరికీ బాయ్ టాటా అని చెప్పేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంటికి అయితే రెడీ అయిపోయాను. ఇది వాటి మన వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్